గీతముల గ్రంథము పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. బండ సందులలో ఎగురున పావురమ, పేటు బీటలు నాశ్రయించున పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు నాయన మీరు చూపినటువంటి కృపను బట్టి స్తుతించుచూ ఉంటున్నాం. ఆరాధనా కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉంటున్నాము. అలాగనే ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలకు నాయన కావలసినటువంటి మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. నాయన నిలువబడిన నేను దీనుడను నాయన మీరు యొక్క సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసినటువంటి దివ్యవాక్కును మీరే మాకు వినిపింపచేదురని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగము జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి గ్రంథంలో నుండి మనం చదువుకుంటున్నాం. మహాజ్ఞాని అనేకమైనటువంటి విషయాలను గురించి పొందుపరుస్తూ అతి ముఖ్యంగా దేవునికి సంఘానికి ఉన్నటువంటి ప్రేమను తెలియచేస్తున్నటువంటి గ్రంథముగా మనం చూస్తూ ఉంటున్నాం. రియో, నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ నిలబెడతా నేను స్టేజ్ మీద. అయితే మరి ఈ యొక్క మహాజ్ఞాని ఈ యొక్క ప్రేమ కావ్యమును రాస్తూ ఉంటున్నాడు. చదివే ప్రతి విశ్వాసి కూడా మరి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి అర్థాన్ని తెలుసుకోవాలనేదే మరి ఈ యొక్క రచయిత యొక్క ఉద్దేశం అంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక భార్య భర్త మధ్య ఎలాంటి ఆత్మీయమైనటువంటి బంధం ఉంటుందో, అనురాగం ఉంటుందో, సంబంధం ఉంటుందో, అంతకంటే మించినటువంటి ప్రేమ అనురాగాలు మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు, అలాగే రక్షించబడినటువంటి విశ్వాసి సంఘానికి, జత చేయబడినటువంటి విశ్వాసికి ఈ యొక్క విషయాలన్నీ కూడా దేవుడు పొందుపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనక చదివేటువంటి ప్రతి మాట కూడా అక్షరార్థంగా మనం చదివితే మరి దాంట్లో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కొరింథీ పత్రికలో పౌలు తెలియచేస్తూ అక్షరము చంపుతుంది అంటాడు, ఆత్మ జీవింపజేస్తుంది అని అంటాడు. ద లెటర్ కిల్లెత్ బట్ ద స్పిరిట్ గివ్స్ లైఫ్. అది అక్షరార్థమైనటువంటి మానవ కోణములో శారీరకమైనటువంటి దృక్పథంతో చదివినట్లయితే ఆత్మకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, నష్టము తప్ప. కానీ అది ఆత్మీయమైనటువంటి అర్థాన్ని గనక జోడించి మనం చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, మనం ఏ రీతిగా ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలో, ఏ రీతిగా ఆ దైవాంశ సంభూతుని యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకోవాలో దేవుడు మనకు తెలియచేస్తాడు. అది తెలియచేయడానికే యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేకపోయింది. ధర్మశాస్త్రము చాలా ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి న్యాయ విధులు, అది దేవునికి మాత్రమే చెందేటువంటి గొప్ప అనుభవంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మానవుడెవరూ కూడా
ఆ విషయాల్ని చేయజాలడు. అయితే యేసు ప్రభువు వారు తన కృపచేత మనల్ని కనుగొన్నందువలన మనము ఆ నీతికి అర్హులమయ్యాము. కానీ నాట్ బై ద లా, ధర్మశాస్త్రం వలన కాదు, కృప వలననే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆ యొక్క నీతికి సరిపోయినటువంటి వాడు కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే. మానవుడు ఎవరు కూడా సరిపోయినటువంటి వాడు కాడు. మానవుడు ఎవరు కూడా ఆ యొక్క నీతిని నెరవేర్చజాలరు. మానవుడు ఎవరు కూడా ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క లెవెల్ ఏదైతే ఉన్నదో, ఆత్మీయమైనటువంటి అనుభవము, దానిని అర్థం చేసుకోవాలి అని అంటే అది కేవలము క్రీస్తు ప్రభువులో రక్షించబడినటువంటి వారికి తప్ప అది స్వయంగా మానవుని యొక్క క్రియల ద్వారా సాధ్యపరచబడేది మాత్రం కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వచన భాగాలలో ఈ యొక్క గ్రంథములో అనేకమైనటువంటి అనుభవాలు, షూలమితిని గురించి మాట్లాడుతూ, షూలమితి తన ప్రియుని మీద ఆనుకొని తన జీవితాన్ని ఒక అరణ్యమైనటువంటి యాత్రగా చేసుకొని తాను జీవిస్తూ ఉన్నది, ముందుకు యాత్రను కొనసాగిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు 8వ అధ్యాయం 5వ వచనంలో. కనుక ఆ యొక్క యాత్ర విశ్వాసి యొక్క యాత్ర, విశ్వాస యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవము, అది క్రీస్తు మీద ఆనుకుంటే తప్ప, క్రీస్తు మీద ఆధారపడితే తప్ప, క్రీస్తు మీద మనము మన యొక్క జీవితాలను ఆధారం చేసుకుంటే తప్ప ఈ యొక్క ఆత్మీయమైనటువంటి రంగాన్ని మనం కొనసాగించజాలము అనే సత్యాన్ని ఇక్కడ మనకు తేటపరుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో గమనించండి ఏమంటున్నాడో. 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. పావురము, సంఘాన్ని ఇక్కడ పావురముతో పోలుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తన ప్రియురాలును పావురముతో పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే రథ అశ్వములతో పోలుస్తూ ఉంటున్నాడు. ఆమె యొక్క శరీర సౌందర్యాన్ని గమనించినటువంటి రచయిత ఆ యొక్క పోలికను అక్కడ ఐగుప్తు ఫరో యొక్క రథము యొక్క అశ్వములతో పోలుస్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయంలో చంద్రుని యొక్క ప్రతిబింబముతో పోలుస్తూ ఉంటున్నాడు ఆమె యొక్క సౌందర్యాన్ని. ఆ యొక్క ప్రతిబింబము ఎంత అందముగా ఉంటుందో అంత అందముగా ఈమె యొక్క సౌందర్యము ఉన్నది అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ పావురముతో పోలుస్తూ ఉంటున్నాడు. పావురము చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవ లక్షణాలు కలిగినటువంటిది. పావురం చాలా మృదువైనటువంటి స్వభావము కలిగినటువంటిది ఆ యొక్క పావురము అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇట్ ఈజ్ అ టెండర్ నేచర్డ్ పిజియన్, ఆ యొక్క బర్డ్ చాలా మృదువు స్వభావి, కోప్పడటము తెలియదు, కొట్లాడటము తెలియదు, చాలా మృదువైనటువంటి నేచర్ కలిగినటువంటిది. రెండవది యొక్క పావురము యొక్క స్థితిని మనం గమనిస్తే తన యొక్క కుటుంబానికి విడనాడకుండా తన కుటుంబంలో కనిపెట్టుకొని ఉండేటువంటి పావురముగా మనం గమనించవచ్చు. మూడవది మనం గమనిస్తే ఆ యొక్క పావురము పవిత్రమైనటువంటి జీవిగా మనం చూస్తూ ఉంటున్నాం. అపవిత్రమైనటువంటి స్థలాలలో అది నివసించదు, అపవిత్రమైనటువంటి స్థలాలకు అది వెళ్ళదు. నాలుగవది మనం గమనిస్తే చాలా నైతిక విలువలను పాటించేటువంటి పావురముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తన లైఫ్ పార్ట్నర్తో యథార్థమైనటువంటి స్థితిలో జీవించేటువంటిది, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటిది కాదు. మానవులు కనుక వేసుకునేటువంటి బూట్లు మార్చినట్లుగా, మోటార్ సైకిళ్ళకు ఉండే టైర్లను మార్చినట్లుగా, లేకపోతే వేసుకునేటువంటి బట్టలను మార్చేసినట్లుగా లైఫ్ పార్ట్నర్స్ను మార్చేటువంటిది కాదు పావురము. ఒక నైతికమైనటువంటి బాధ్యత, ఒక నైతికమైనటువంటి విలువ కలిగి
చనిపోయేంత వరకు కూడా తాను కలిగి ఉన్నటువంటి పార్ట్నర్తోనే తాను జీవించేదిగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఈ 4 విషయాలలో నుండి ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని మనము మరి ఈ మధ్యాహ్న కాలోత్సవంలో నేర్చుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఈ భూ సంబంధమైనటువంటి విషయాలను కేంద్రీకరించుకొని ఆత్మీయమైనటువంటి ఎన్నో విలువైనటువంటి సత్యాలను ఆయన మానవులకి నేర్పిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని సొంతగా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ అనేకమైనటువంటి ఉపమానాలను ఉదహరిస్తూ చేపల వలను పట్టుకొని పరలోక రాజ్యముతో పోలుస్తూ ఉంటున్నాడు. చేపల వల ఎంత దౌర్బల్యమైనటువంటి రీతిలో ఉంటుంది. చేపల వల సముద్రములో నీసు వాసనతో అది ఉండి, మరి చేపలతో మురికి వాసనతో ఉండేటువంటి చేపల వల అంటే పరలోక రాజ్యము మురికిగా ఉంటుందనా, నీసు వాసనతో ఉంటుందనా? కాదు. అక్కడ దాని యొక్క అర్థం వేరు. మరి ఒక స్థలములో అది పొలములో దాచబడినటువంటి ఒక ధననిధి అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు పరలోక రాజ్యం. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు తమ యొక్క దివిటీలను పట్టుకొని పయనమైపోతున్నటువంటి దానికి గుర్తుగా ఉన్నది పరలోక రాజ్యం అని అంటాడు. మరి ఒక చోట ఒక వ్యక్తి తనకు కలిగినటువంటి సర్వాన్ని కూడా వెచ్చించి ఒక అమూల్యమైనటువంటి పర్ల్, ఒక అమూల్యమైనటువంటి ముత్యమును మరి కొనుక్కోవటానికి తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా వెచ్చించాడు అనేది పరలోక రాజ్యాన్ని గురించి తెలియచేస్తూ ఉంటాడు. కనుక యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో మరి మానవునికి అతి చేరువైనటువంటి అర్థమైనటువంటి భాషలో వారికి పరలోక రాజ్య సత్యాన్ని ఆయన తెలిపాడు. సాక్షాత్తు ఆయనే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చుట ద్వారా మానవునికి పరలోక రాజ్యము యొక్క మహిమను ఆయనే స్వయంగా వచ్చి వివరించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతకంటే ఇంకా విలువైనటువంటి పోలిక ఏం కావాలండి? కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ చక్కటి అనుభవాలను ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా పావురము అని అంటూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో పావురం అన్న గువ్వ అని రాయబడి ఉన్న రెండు కూడా ఒకే ఫ్యామిలీ యొక్క పక్షులు. డవ్ ఆర్ టర్టిల్ డవ్స్, గువ్వ అనే రాయబడిన పావురం అని రాయబడిన, కొన్ని స్థలాల్లో పావురం అన్నాడు, కొన్ని స్థలాల్లో గువ్వ అన్నాడు. ఈ రెండు కూడా ఒకే జాతి పక్షులు, ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి పక్షులుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే మరి ఆదికాండము 8వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక చక్కటి ఉదాహరణ మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆదికాండం 8వ అధ్యాయము, అక్కడ నోవహు జలప్రళయం మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు భూమిని శపించిన తర్వాత మహాజల ప్రళయము ఈ భూమి మీద ప్రవహించిన తర్వాత ఆ వర్షము ఆగిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత మరి ఆ యొక్క సుమారు 150 రోజుల తర్వాత మరి ఆ నీళ్లు క్రమక్రమంగా ఇంకిపోతూ ఉంటున్నాయి. అయితే ఈ యొక్క పడవ, ఈ యొక్క ఓడ అయితే ఏదైతే ఉన్నదో నోవహు సిద్ధపరిచినటువంటిది, అది అరారాతు కొండల మీద అది నిలిచి ఉండగా నోవహు ఏం చేస్తాడంటే బయట వాతావరణం ఏ రీతిగా ఉందో తెలుసుకోవాలని చెప్పేసి తన దగ్గర అనేకమైనటువంటి జీవరాశులు ఆయన దగ్గర ఉన్నా కానీ ఆయన ఒక పక్షిని బయటకు పంపిస్తాడు. ఏ పక్షి అండి అది? ఏది కొంతమంది పావురం అంటున్నారు. ఫస్ట్ కాకిని పంపించాడు. హి సెంట్ ఎ రావెన్, కాకిని పంపించాడు. కాకి బయటకు వెళ్ళింది, తిరిగి సమాచారం తీసుకొని రావాలి తన యజమాని దగ్గరికి. తీసుకొని వచ్చిందా? తీసుకురాలేదు. అది బయటికి అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. ఎందుకంటే దానికి ఇష్టమైనటువంటివి బయట దొరుకుతూ ఉంటున్నాయి. కాకి యొక్క స్వభావము, కాకి యొక్క నైజానికి తగినటువంటి రీతిలో కొన్ని చనిపోయినటువంటి పీనుగలు
ఆ నీటి మీద తేలాడేటువంటి శవాలు, జంతువుల యొక్క కళేబరాలు, జంతువుల యొక్క పీనుగలు, మానవుల యొక్క పీనుగలు ఆ నీటి మీద తేలాడుతూ ఉంటుండగా దీనికి అనుకుంది, ఆహా ఎంత చక్కటి సమయంలో ఈయన నన్ను వదిలాడు అని చెప్పి ఎంతో పరవశించిపోయింది, ఎంతో ఆనందించిపోయింది. దేవుని సన్నిధి నుండి బయటపడ్డానే అని చెప్పేసి అనుకుంటా ఉన్నది. ఇక నాకు మరలా తిరిగి వెళ్ళవలసినటువంటి పని లేదు. ఆ ఓడ దేవుని యొక్క సన్నిధికి గుర్తు, దేవుని యొక్క సహవాసానికి గుర్తు. తిరిగి మరలా తన గూటికి తాను చేరాలని, యజమానుడు తెలియచెప్పవలసినటువంటి బాధ్యతను తాను తెలియచేయాలనేటువంటి బాధ్యత లేనటువంటిది ఈ యొక్క కాకి. నేడు కూడా అనేక మంది క్రైస్తవులు బాధ్యత లేనటువంటి క్రైస్తవులు. అయితే ఇది కాకి యొక్క స్వభావం ఏంటి? పీనుగుల మీద పడి తినేటువంటి స్వభావము. అంటే ఓడలోనే ఉన్నది, కానీ అది మారు మనసు లేనటువంటిది, రక్షణ లేనటువంటిది, దేవుని యొక్క సత్యాన్ని ఎరగలేనటువంటిది, దేవుని యొక్క ఆలోచనను తెలియలేనటువంటి కాకి అది. సంఘములో కూడా అనేక మంది మనుషులు ఉంటారు. దేవుని సంఘములో రక్షించబడిన వారు ఉంటారు, రక్షించబడని వారు ఉంటారు, మారు మనసు లేనటువంటి వారు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు, దేవునిని ఆచారపరంగా మాత్రమే ఆచరించేటువంటి క్రైస్తవులు ఉంటారు, ఆత్మీయంగా వెంబడించేటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు. అనేక మంది దేవుని సహవాసములో దేవుని నీడ క్రింద ఉంటారు. అలాగే కాకి కూడా ఉన్నది, కానీ ఆ యొక్క సత్యాన్ని గ్రహించలేకపోయింది. అన్ని రోజులు ఆ యొక్క మరణ ద్వారము మరి బయట ఉన్నదే అని చెప్పేసి తాను గుర్తించలేకపోయింది. నేడు కూడా అనేక మంది సంఘాలకు వెళ్తున్నారు, కానీ దేవుని సత్యాన్ని ఎరగలేనటువంటి హృదయాలు చాలా ఉంటున్నాయి. కాకి లాంటి మనస్తత్వం, కాకి లాంటి హృదయము, పాపము దొరకగానే పాపము వైపు పరుగులెత్తేటువంటి వారు. చనిపోయినటువంటి పీనుగుల దగ్గర ఆ కుళ్ళు పట్టేటువంటి స్థితి, దానినే ఆహారముగా తీసుకొని ఆ పాపాన్నే కేంద్రీకరించుకొని పాపములోనే మునిగిపోయి పాపములోనే దాని యొక్క రుగ్మతలో ఆనందించేటువంటి క్రైస్తవులు నేడు అనేక మంది ఉంటున్నారు. ఈ యొక్క కాకి కూడా అదే చేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కాకి యొక్క నైజము అది. అయితే యేసు ప్రభు వారు అందుకే ఏలియా యొక్క ప్రస్తావనలో మాంసాన్ని ఇచ్చి దేని పంపిస్తాడండి? కాకిని పంపిస్తాడు. అంటే అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉన్నది. మాంసాన్ని తీసుకొని వెళ్ళేటువంటి స్వభావము కాకిది కాదు. చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని తన్నుకొని పోయేటువంటి స్వభావము కాకిది. కానీ అలాంటి దాన్ని సహితము దేవుని మహిమ కొరకు ఉపయోగించుకోగలడనేటువంటి శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క ఆలోచనను అది నెరవేర్చినటువంటిదిగా ఆ స్థలంలో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఎటువంటి మనుష్యుడైనా కానీ, ఎటువంటి పాపి అయినా కానీ, ఎటువంటి దేవునికి దూరముగా ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ దేవుని యొక్క కనుసన్నల్లో అతడు మార్చబడగలడు అనే సత్యాన్ని ఆ యొక్క సన్నివేశం మనకు నేర్పిస్తూ ఉన్నది. అయితే ఈ కాకి మరలా తిరిగి రాలేదు. చాలా సమయం అయిపోయింది. మరలా వేచి చూసి ఈసారి పావురాన్ని తీసుకుంటాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు చాలా క్లియర్గా రాశాడు, నల్లటి పావురము తీసుకున్నాడంట. బహుశా తెల్ల పావురం అని తీసుకుంటే పెంతెకొస్తోలు ఇది మా యొక్క పావురం అని చెప్పి డప్పు కొట్టుకుంటారేమో అని చెప్పేసి నల్లటి పావురాన్ని అక్కడ తీసుకున్నాం. నల్లటి పావురము బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి అది కాలు మోపగలిగినటువంటి స్థలము ఎక్కడా కూడా లేదు. అంతటా కూడా అపవిత్రత, అంతటా కూడా పీనుగులున్నాయి, అంతటా కూడా మరి ఎక్కడా కూడా ఒక క్లెన్లీనెస్ అనేది లేదు, పవిత్రమైనటువంటిది లేదు. అది కాలు మోపదగినటువంటి చోటు ఏది కూడా లేదు. అది కాలు మోపదగినటువంటి చోటు ఏదైనా ఉన్నది అని అంటే దేవుని సంఘమే, ఆ ఓడనే అనేది ఆ యొక్క పావురము గుర్తించి ఏం చేసింది? అది ఉట్టిగానే వచ్చేసింది, ఖాళీ చేతులతోనే వచ్చింది అది. కానీ అది ఉండవలసినటువంటి స్థలంలోనికి అది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
దేవుని సంఘములో అది ఉండటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నల్లటి పావురము ఈ యొక్క షూలమితి కూడా తన యొక్క స్థితిని అక్కడ మాట్లాడుతూ ఉన్నది. చదవండి ఒక మాట, 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి అని చెప్పి ఇక్కడ షూలమితి మాట్లాడుతూ ఉన్నది. ఏమనుకోవద్దు, కొంతమంది నల్లగా ఉన్నా కానీ చాలా అందంగా ఉంటారు. ముఖ వర్చస్సు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, వారి యొక్క ముఖ ప్రతిబింబము చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ షూలమితి కూడా, అంటే సంఘము యొక్క స్థితి అది. దేవుడు సౌందర్యవంతముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు ఆశించినటువంటి సౌందర్యము మనలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. బాహ్యమైనటువంటి సౌందర్యము కాదు, కానీ ఆంతరంగికమైనటువంటి సౌందర్యమే దేవుడు మెచ్చేటువంటి సౌందర్యము. పేతురు ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు, త్రిప్పండి. పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం త్రిప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సౌందర్యమైనట్టియు సాధువైనట్టియు మృదువైనట్టియునైనా మీ హృదయము అంతరంగము యొక్క స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెనని, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. బాహ్యమైనటువంటి సౌందర్యము కాదండి. బాహ్యముగా పూసుకునేటువంటి క్రీముల వలన వచ్చేటువంటి అందమో, బాహ్యముగా మేకప్పుల వలన, లిప్స్టిక్ల వలన వచ్చేటువంటి అందమో, బాహ్యమైనటువంటి శారీరక అందము, హైటు, వెయిట్, కలరు, కట్టు కాదు. వాట్ అబౌట్ యువర్ హార్ట్? ఆత్మ సౌందర్యము గురించేంటి, నీ గుణము గురించేంటి, నీ క్యారెక్టర్ గురించేంటి? వాట్ అబౌట్ యువర్ థింకింగ్? నీ యొక్క ఆలోచన ధోరణి ఏ రీతిగా ఉన్నది? నీవు ఆలోచన చేసేది అది సబబు అయినటువంటిదా కాదా అనేవి అన్ని రకాలుగా కూడా దేవుడు చూస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. గనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. ఏదంటే అలంకారము? హృదయపు స్వభావము, హృదయపు గుణము, మృదువైనటువంటి మాట, మంచి మాట, క్షేమము కలిగించేటువంటి మాట, ఆదరించగలిగినటువంటి స్వభావము, ప్రేమించగలిగినటువంటి హృదయమే అది నిజమైనటువంటి సౌందర్యము, అందము. దేవుడు చూసేది హృదయము, బాహ్య రూపము కాదు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో అంటాడు, సమూయేలు వెళ్ళి యెషయి ఇంట్లో నిలవబడి, పిలిపించవయ్యా నీ కుమారులందరినీ అంటే, వీడేనా 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 అని చెప్పేసి సమూయేలు దేవుడిని అడుగుతూ ఉంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అంటున్నాడు. సమూయేలు, నీవు బాహ్యపు రూపాన్ని చూస్తున్నావు, కానీ అదిగో ఒకడు ఉన్నాడు, అతడు బాలుడని నీవు అనవద్దు. అతని దగ్గర గొర్రెల యొక్క వాసన వస్తుందని నీవు అనవద్దు, కానీ అతడు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, నేను అతన్ని ఎంచుకున్నాను. ఐ హ్యావ్ అపాయింటెడ్ హిమ్, ఐ హ్యావ్ చూజన్ హిమ్. ఇతడు నా యొక్క ప్రజలను ఏలటానికి
నాయకుడుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. మిగిలిన అన్నలు ఎంత బలము కలిగినటువంటి వారైనా, ఎంత సౌందర్యము కలిగినటువంటి వారైనా, ఎంత హైట్ ఉన్నటువంటి వారైనా కానీ వారితో ఎట్లాంటి ప్రయోజనము లేదనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే వారి యొక్క హృదయము దేవుని హృదయంతో ఏకీభవించినటువంటిది కాదు. దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని స్తుతించేటువంటి వాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని గణపరిచేటువంటి వాడు, ఎక్కడ ఉన్నా కానీ దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి దావీదును దేవుడు కనుగొన్నటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక మానవులంగా మనము బాహ్య సౌందర్యానికి మనం ఇంపార్టెంట్ ఇస్తాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆంతరంగిక సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వ్యవసాయం చేసుకునేటువంటి ఎలీషాను రా నా పని కొరకు నువ్వు వచ్చేసేయి అని చెప్పి పొలం దున్నుకుంటుంటే పిలిచాడు. ఆటవిక తెగకు చెందినటువంటి వాడు, తిష్బీయుడు, చదువు సంధ్య లేనటువంటి వాడు, అలాంటి వాడిని దేవుడు ఎన్నుకొని ఏలియాను భూమిని తలకిందులు చేసేటువంటి గొప్ప గొప్ప పనులు ఆయన ద్వారా చేసుకున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, త్రిప్పండి 78వ కీర్తన త్రిప్పండి, 78వ కీర్తన 70వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 78:70. నా దాసుడైనటువంటి దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించను. ఆయన అతనిని రప్పించెను. ఏ స్థితిలో నుండి దేవుడు పిలుస్తున్నాడో అక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఏది ప్రాముఖ్యమో అది అక్కడ తెలియచేస్తున్నాడు. శారీరకమైనటువంటి విషయాలు ప్రాముఖ్యము కాదు. నీ హృదయము ఏ రీతిగా ఉన్నది దేవుని పట్ల, ఇతర మనుషుల పట్ల, ఆ యొక్క గుణము లేనటువంటి తత్వము, మంచి స్వభావాన్ని చూపించలేనటువంటి తత్వము, ఎంత బాహ్యపరమైనటువంటి అందం ఉన్నా కానీ ఆ ఇంటిలో ఉండేటువంటి గృహిణి ఒక మంచి మాట కనుక పలకలేకపోయినట్లయితే అది ఒక ఏమంటారంటే అది ఒక పందుల దొడ్డే. సామెతల గ్రంథం త్రిప్పండి 31వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 31:30. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిన స్త్రీ కొనియాడబడును. ఈ భౌతికమైనటువంటి అందాన్ని బట్టి గర్విస్తే అది ఎలాంటి ప్రయోజనము కాదు. చాలామంది యవన బిడ్డలు బాహ్యమైనటువంటి అందము 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 అందం అని చెప్పి ప్రాకులాడుతూ ఉంటారు. తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక కానీ అర్థం కాదు అది అందమా సున్నమా అని చెప్పి. అలాగా యెహోవా దృష్టికి యథార్థముగా నడిస్తే అది మంచి గుణము అని అంటున్నాడు. యెహోవా దృష్టికి అంగీకారముగా లేనటువంటిది ఒక పంది ముక్కుకు తగిలించినటువంటి బంగారపు కమ్మె అంటాడు. త్రిప్పండి 11వ అధ్యాయం, అదే గ్రంథం 11వ అధ్యాయము 22వ అధ్యాయము 11:22. వివేకము లేనటువంటి సుందరి అయినటువంటి స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారపు కమ్మె వంటిది అని చెప్పంటా ఉన్నాడు. కనుక ఆత్మీయతను చూడకుండా, ఆత్మీయమైనటువంటి హృదయాన్ని చూడకుండా, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని చూడకుండా శారీరకమైనటువంటి స్థితిగతులను బట్టి, శారీరకమైనటువంటి విధి విధానాలను బట్టి, శారీరకమైనటువంటి అందము సౌందర్యము భోగభాగ్యాలను బట్టి బయట ఉన్నటువంటి హైట్ని వెయిట్ని లెక్క చేసామనుకోండి, ఎలాగుంటుంది? అదొక పందికి ఇంటికి కోడల్ని తెచ్చుకున్నట్టు కాదు. ఎలాగుంటుంది? అది
ఒక పంది పిల్లని తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి కుటుంబాన్ని చక్క చేయలేనటువంటి స్త్రీ, కుటుంబాన్ని దిద్దుకోలేనటువంటి స్త్రీ, కుటుంబానికి ఒక మాదిరికరముగా తన గుణము ద్వారా, తన ఓర్పు ద్వారా, తన సహనము ద్వారా ఆ కుటుంబాన్ని ఆదరించలేనటువంటి ఒక స్త్రీ ఒక పంది వంటిది అనేది అక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉంటున్నాడు. అలాగైతే మంచి గుణము, మంచి స్వభావము, మంచి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి అది ఆంతరంగిక సౌందర్యము అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ హూ సీస్ యువర్ అవుటర్ అపియరెన్స్. నీ బయట ఉన్నటువంటి వస్త్రాన్ని చూసి మెచ్చేటువంటి వాడు కాడు దేవుడు. నీకు ఎంత గోల్డ్ ఉన్నది దేవుడు చూడడు. కొంతమంది ప్రజలకు చూపించుకోవటానికి ఎన్ని వేళ్ళు ఉన్నాయో అన్ని వేళ్ళకి అన్ని ఉంగరాలు పెట్టుకొని వస్తారు. అది దేవుని మందిరం అయినా కానీ. డోంట్ షో ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో షో ఆఫ్ చేయడానికి కాదు మనం వచ్చేది. బంగారం ఉంటే బీరువాలో పెట్టుకో, లాకర్లో పెట్టుకో, లేదా నీ ఇంట్లో చుట్టాల్లో బంధువుల దగ్గర చూపించుకో. నాకు బంగారం ఉంది కదా అని చెప్పి మొత్తం దిగేసుకొని వచ్చావనుకోండి దేవుని సన్నిధికి, నువ్వు దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇస్తున్నావా, బంగారానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? జనాలు చూడాలని చెప్పి నీవు వస్తున్నావా, లేకపోతే దేవుడు నన్ను చూడాలని ఇష్టపడుతున్నావా? మనం చదువుకున్నటువంటి పీఠిక వాక్యము 2:14 అదే. దేవుడు మన ఆంతరంగిక సౌందర్యాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. మనమేమో బయట బాహ్యపరంగా ఉన్నటువంటి సౌందర్యాన్ని చూపించాలనుకుంటున్నాం. కానీ దేవుడు బయట ఉన్నటువంటి దాన్ని చూడను, ఒరే బాబు, అమ్మ, తల్లి, నేను ఆంతరంగికాన్ని చూస్తాను, నేను మనస్సును చూస్తాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక మనము ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏమవుతారంట, దేవునిని చూచెదరు. ఇలాంటి వారిది పరలోక రాజ్యము. దే కెన్ పొజెస్ ద హెవెన్, దే కెన్ బీ విత్ ద లార్డ్. ఇలాంటి వారు దేవుని హృదయముతో ద్వారా నడిపించబడేటువంటి వారు గనుక ఇట్టి వారిది పరలోక రాజ్యము అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. లేనటువంటి దాని కొరకు ప్రాకులాడటం వల్ల ప్రయోజనము లేదు. ఉన్న దానిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటము ఉత్తమమైనటువంటి మార్గము. డోంట్ గ్రీవ్ ఫర్ వాట్ యూ డోంట్ హ్యావ్. దేవుడు నీకు ఇవ్వనటువంటి దాని కొరకు ప్రాకులాడటం వలన, ప్రయాసపడటం వలన, అంగలార్చటం వలన నీకు నిష్ప్రయోజనమే. కానీ దేవుడిచ్చిన దానితో సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటే లేమిలో సుఖంగానే ఉంటావు, కలిమిలో కూడా సుఖంగానే ఉంటావు. అదే లెవెల్ని కొనసాగించుకోగలుగుతారు. అలా కాదనుకోండి, ఎగుడు దిగుడు, ఎగుడు దిగుడు, ఎగుడు దిగుడు, జీవితము అస్తవ్యస్తమైపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే ఈ పావురం ఏం చేసింది? వట్టి చేతులతో తిరిగి ఓడలోనికి వచ్చింది. 7 రోజులు ఆగాడు. 7 రోజులు పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క సంఖ్య. 7 రోజులు, 7 దీపస్తంభాలు, 7 మాటలు సిలువ మీద పలికినటువంటివి, 7 సప్త స్వరాలు. 7 రోజులు, 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు, 7వ రోజున విశ్రాంతి. కనుక 7 అనేది దేవుని యొక్క సంఖ్య. 7 రోజులు ఆగిన తర్వాత మరలా పావురాన్ని పంపించాడు. ఈసారి అదేం చేసిందో తెలుసా? అది ఒక ఎవిడెన్స్ని తీసుకొని వచ్చింది నోవహ దగ్గరికి. మరలా వెళ్ళిపోయి లోకంలో కలిసిపోలేదు. యజమానుడు తనను ఎందుకు పంపించాడో గుర్తించినటువంటిది ఈ యొక్క పావురము. బాధ్యత లేనటువంటిది కాదు, బాధ్యత కలిగినటువంటిది. మనం అనుకోవచ్చు దేవుడు స్వయంగా, నోవహు దేవుణ్ణే స్వయంగా అడగచ్చు కదా అని మనం అనుకోవచ్చు. ద్వారం తెరవమంటావా వద్దా, ఓడలోంచి దిగమంటావా వద్దా, మేము ఇప్పుడు కిందకు వెళ్ళొచ్చా లేదా అనేది దేవుని దగ్గర అడగవచ్చు. కానీ
నోవహుకు దేవుడు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు, మైండ్ ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. దానిని ఆధారం చేసుకొని నోవహు పాటిస్తూ ఉంటున్నాడు. అలాగే పావురము కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున బయటకు వెళ్ళింది. యజమానుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చి ఒక చిన్న ఎవిడెన్స్ని తీసుకొని వచ్చింది. ఏం తీసుకొని వచ్చింది? ఒలీవా, లేత ఒలీవా కొమ్మను తీసుకొని వచ్చింది. అది జీవానికి సంకేతం. మరలా జీవము, మరణములో నుండి జీవము ఉద్భవిస్తుందనే దానికి సంకేతం. భూమి అంతటా కూడా జలముతో కప్పబడి ఉంటుండగా, మరణము భూమిని ఏలి ఉంటుండగా, నోవహు దిగచ్చో లేదో అని ఆలోచన కలిగి ఉంటే ఈ యొక్క పావురం ఏం చేసింది? మరలా జీవము ఉద్భవిస్తుంది భూమిలో నుంచి. దేవుడు భూమిని చిగురింపచేస్తున్నాడు. మరణములో నుండి జీవము రాగలదు అనేది పావురము నేర్పిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మరలా కొంత సమయము ఆగాడు. కొంత సమయం తర్వాత మరలా పంపించాడు మూడవసారి. ఇక మరలా అది రాలేదు. ఇట్ డిడ్ నాట్ కమ్ బ్యాక్. అది కూడా ఒక సైనే, అది కూడా ఒక సంకేతమే. ఏంటి అనంటే, ఇదిగో నేను లోకములోనే జీవిస్తూ ఉంటున్నాను, ఇక మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు ఓడలోంచి దిగి బయటకు రావచ్చు, మీరు కూడా నాతో పాటు జీవించవచ్చు, మీరు వచ్చి నన్ను కలుసుకోవచ్చు అనేది ఆ యొక్క పావురము సంకేతం ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎంత చక్కటి బాధ్యత కలిగినటువంటిది పావురం. అలాంటి బాధ్యత ఎంతమందికి ఉన్నది? యజమానుడు చెప్పినటువంటి బాధ్యతను నెరవేర్చగలుగుతున్నారా? ఆఫీసులో మీ అధికారులు మీకు ఒక పనిని అప్పగిస్తే, మీకు ఒక బాధ్యతను అప్పగిస్తే దానిని నెరవేర్చగలిగినటువంటి వారుగా ఉంటున్నారా? లేకపోతే రోజు క్యాబిన్ లోపలికి పిలిపించుకొని తిట్టించుకునేటువంటి వారుగా ఉంటున్నారా? బాధ్యత ఉండాలి. అప్పగించినటువంటి పనిని నెరవేర్చగలిగినటువంటి బాధ్యత ఆఫీసులో అయినా ఉండాలి, కుటుంబంలోనైనా ఉండాలి, ఎక్కడైనా కానీ దేవుని బిడ్డగా నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను నీవు నెరవేర్చేవాడవై నువ్వు ఉండాలి. ఈ పావురము నెరవేర్చినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. లేవియా కాండంలో బలి అర్పించటానికి యొక్క పావురాళ్ళు ఉపయోగపడేవి అని లేవియా కాండం 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చదువుకోండి. ఈ యొక్క పావురాలను కూడా బలి అర్పించటానికి వినియోగించబడ్డాయి. అక్కడ 2 గువ్వలను తీసుకున్నాడంట, 2 పావురాలను తీసుకున్నాడంట. ఒక పావురమేమో దహన బలికి అర్పించి వేయబడింది బలిపీఠము మీద. రెండవ గువ్వ ఏదైతే ఉన్నదో, రెండవ పావురము ఏదైతే ఉన్నదో, దాని యొక్క రెక్క క్రింద పొడవబడి, రెక్క క్రింద గాయపరచబడి, దాని యొక్క రక్తము కారుతున్నప్పుడు ఆ రక్త ప్రోక్షణ బలిపీఠము చుట్టూ కూడా ప్రోక్షించబడింది అనేది పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. రెక్క క్రింద పొడవబడి రక్తము కార్చబడేటువంటి ఆ యొక్క పావురము మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హీఈస్ ఏ గాడ్ ఆఫ్ టెండర్ నేచర్. చాలా మృదువైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. ఆయన ఆ యొక్క సిలువలో తన యొక్క ఆ యొక్క ప్రక్కలో బల్లెము పోటు పొడవబడుట ద్వారా చిందించబడినటువంటి రక్త ప్రభావము ద్వారా మనము రక్షించబడ్డాం, మనము శుద్ధీకరించబడ్డాం, మనము పవిత్రతను చేకూర్చుకున్నాం అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగే క్రొత్త నిబంధనకు కనుక మనం వచ్చినట్లయితే ఈ యొక్క పావురము మత్తయి సువార్త 3:16, లూకా సువార్త 3:22, మార్కు సువార్త 1:10వ అధ్యాయం, యోహాను సువార్త 1:32వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు యోర్దానులో బాప్తీసం పొంది ఆయన అలా నీటిలో నుండి వెలుపలికి వస్తూ ఉంటుండగా ఏం జరిగింది? ఆకాశపు వాకిళ్ళు తెరవబడ్డాయి. ఆకాశములో నుండి ఒక పావురము ఆయన నిలుచున్నటువంటి స్థలము మీదకు వచ్చి ఏమని మాట్లాడింది? ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉంటున్నాను. ఆ యొక్క పావురము పరిశుద్ధాత్ముని రూపకంగా వచ్చినటువంటి ఆ యొక్క పావురము దేవుని యొక్క స్వరము ద్వారా వినిపించబడింది. అక్కడ
ఇతడు మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా, ఇతడు మీరు ఎదురు చూస్తున్నటువంటి లోకరక్షకుడు, ఈయన మృదువైనటువంటి స్వభావి, ఈయన సాధువైనటువంటి వాడు. ఇందాక పేతృపత్రికలో మనం చదువుకున్నాం కదా, మృదువైనట్టు సాధువైనట్టు. మన ప్రభువు అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, ఒక పావురపు లక్షణాలు కలిగినటువంటి వాడు. అందుకే పరిశుద్ధాత్ముని పోలుస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో పిక్చర్స్ కూడా మనం వేస్తూ ఉంటాము. పావురపు పిక్చర్ని మనం వేస్తాం, ఎందుకంటే పరిశుద్ధాత్ముని యొక్క స్వభావం అది, దేవుని యొక్క స్వభావం అది. ఏ కుక్కనో, ఏ డేగనో, ఏ ఒక్క రాబందునో పరిశుద్ధాత్మునికి పోలికగా మనం వెయ్యం. ఎందుకంటే ఆయనలో కరుణ ఉన్నది, ఆయనలో జాలి ఉన్నది, ఆయనలో అలాంటి మృదువైనటువంటి స్వభావము ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన దర్శనాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా కనుగొన్నారు, ఇదిగో ఇది దేవుని యొక్క మహిమ ద్వారా నెరవేర్చబడిందనేసి. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఒకసారి మోషే యేసు ప్రభు వారితో నేను నిన్ను చూడాలి అని చెప్పేసి అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, లేదు నువ్వు నన్ను చూడలేవు, నా ఆదరణ నీకు తోడుగా ఉంటుంది, నా దీవెన నీకు తోడుగా ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీవు ఏ స్థలాల్లోకి వెళ్తే నేను ఆ స్థలానికి వస్తాను, నీవు ప్రజలతో వెళ్తున్న ప్రతిసారి నేను నీతో వస్తున్నానంటే, అది కాదయ్యా నేను అడిగేది, నీ యొక్క మహిమ దర్శనాన్ని నేను చూడాలి అని చెప్పేసి మోషే అడుగుతాడు. దేవుడేమో నన్ను చూసి బ్రతకగలిగినటువంటి నరుడెవడూ కూడా లేడు, అది అసాధ్యం అని చెప్పేసి మోషేతో అంటాడు. లేదు నేను చూడాల్సిందే అని చెప్పేసి మోషే అంటాడు. సరే అట్లయితే ఒక పని చేస్తాను, అదిగో అక్కడ ఒక చీల్చబడినటువంటి బండ ఉన్నది, ఆ చీల్చబడినటువంటి బండ స్థలములో నేను నిన్ను దాస్తాను, నేను నా యొక్క చేతితో నిన్ను కప్పి నా యొక్క వెనుక భాగాన్ని మాత్రం నీకు చూపించగలుగుతాను. ఎందుకంటే నా ముఖాన్ని చూసి నువ్వు బ్రతకలేవు, నా ముఖ దర్శనాన్ని చూసి, నా మహిమను చూసి నీవు జీవించలేవు. కాబట్టి ఆ బండ సందులో ఐ విల్ మేక్ యూ స్టాండ్ ఇన్ దట్ క్లెఫ్ట్ ఆఫ్ దట్ రాక్, ఆ సందులో నేను నిలబెట్టి నా చేతితో నేను నిన్ను దాస్తాను, అక్కడ నేను నీకు నా మహిమను కనుపరుస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉంటారు. ఆ బండ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అందుకే 18వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఆ యెహోవా నా యొక్క కోట, నా శైలము, నా ఆశ్రయ దుర్గము అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. 91వ కీర్తనలో కూడా అంటాడు కదా, మహోన్నతుని చాటున విశ్రమించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాడు. కనుక దేవునిలో దాచబడినటువంటి మనము, ఆయననే ఆశ్రయముగా కలిగి ఉన్నటువంటి మనము, ఆయననే ఆధారము చేసుకున్నటువంటి మనల్ని దేవుడు ఎప్పటికప్పుడు కాపాడేటువంటి దేవుడు, కాచేటువంటి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన గాయాలలో మనకు స్వస్థత. మన రక్షణ దాచబడినటువంటి స్థలము ఏది అనంటే ఆయన గాయాలలో మనం దాచబడుట ద్వారా దేవుడు మనల్ని అక్కడ ఇటర్నల్గా మనల్ని భద్రపరిచేశాడు. ఈ లోకపు శక్తి కానీ, సాతాను యొక్క శక్తి కానీ ఏది కూడా మనల్ని కదల్చలేనటువంటి శక్తి దేవుని గాయాలలో ఆ స్వస్థత దాగి ఉన్నది కనుక అక్కడ మనల్ని దాచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 41వ కీర్తన త్రిప్పండి, 12వ వచనం చదవండి. 41వ కీర్తన 12వ వచనం. గత రాత్రి ఇంత స్వరం లేదు నాకు, అసలు దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించే స్వరాన్ని ఇచ్చాడు. నా యథార్థను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచు ఉన్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదవు. నా యథార్థతను బట్టి నేను నిత్యము నీ సన్నిధిలో ఉండలాగున నీవే నన్ను నిలబెడుతున్నావు. కనుక చాలా సమయాల్లో మనమే దేవుని సన్నిధిలో నిలబడలేకపోతూ ఉంటున్నాం, దేవుని సహవాసంలో నిలబడలేకపోతూ ఉంటున్నాం, దేవుని ఆశీర్వాదాల్లో మనం ఉండలేకపోతూ ఉంటున్నాం, లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటున్నాం, పాపాన్ని ఆశ్రయిస్తూ ఉంటున్నారు,
పొలిటీషియన్స్ని ఆశ్రయిస్తూ ఉంటున్నారు. వాళ్ళని ఆశ్రయిస్తే ఏమొస్తుందండి? ఏదో కొంత బెనిఫిట్ కలుగుతుందేమో ఈ లోకంలో. కానీ యెహోవాను ఆశ్రయించుట మేలు అనేది లేఖనాలు మనకు అతి స్పష్టంగా మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనము ఆయనలో దాచబడినటువంటి అనుభవము మనలో ఉండాలి. అయితే మనం చదివినటువంటి వచన భాగానికి రండి. ఏమంటున్నాడో 14వ వచనంలో, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని అనంటే, ప్రభువా నీవు నాకు కనబడు, ప్రభువా నీ స్వరము నాకు వినబడనిమ్ము అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, కేవలం మనం మాత్రమే ఎల్లప్పుడూ ఆయనను అనుకునేటువంటి దేవుడు కాడు. మనల్ని కూడా ఆయన చూడాలనుకుంటా ఉంటున్నాడు. మన ముఖాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. మన స్వరాన్ని ఆయన వినాలనుకుంటున్నాడు. పాప జనాంగము యొక్క స్థితి నుండి పరిశుద్ధమైనటువంటి జనాంగముగా తీర్చబడినటువంటి మనలను, పరిశుద్ధమైనటువంటి స్థానములో నిలబెట్టబడినటువంటి మనలను, we are sinners but we are made holy by the blood of the Jesus Christ which is shed upon the cross. ఆయన మన యొక్క ముఖ కాంతిని ఆయన చూడాలనుకుంటున్నాడు. మనం ఆరాధిస్తే ఆయన వినాలనుకుంటున్నాడు. మనం స్తుతిస్తే వినాలనుకుంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే వినాలనుకుంటున్నాడు. మనం ఆయన సన్నిధికి వస్తే మన ముఖాన్ని ఆయన చూడాలని ఇష్టపడేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే అలాంటి ఆశ మనలో ఉన్నదా? ఆయన సన్నిధిలో ఉండగలిగినటువంటి ఆశ, ఆయన సన్నిధిలో నిలబడగలిగినటువంటి ఆశ, ఆయన సన్నిధి యొక్క ప్రసన్నతను అనుభవించగలిగినటువంటి ఆశ మనలో ఉన్నదా? ఆదివారం ఒక్క అరగంట ఎక్కువైతేనే బల్బుల్లో ఫిలమెంట్లు మాడిపోయినట్టుగా ముఖాలు మాడిపోతూ ఉంటాయి. ఇంకెప్పుడు ఆపుతాడే బాయినా అని చెప్పేసి. ఎందుకంటే దేవుని మీద మనస్సు మనకు పూర్తిగా కేంద్రీకృతం కావట్లేదు. లోకపు ప్రభావము మనల్ని లాగుతున్నందువలన మనము దేవుని మీద ఆ మక్కువను, ఆ ప్రేమను మనం చూపించలేకపోతూ ఉంటున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు అలాగా ఇక్కడ తెలియచేయట్లేదు. 42వ కీర్తన త్రిప్పండి. 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచు ఉన్నది, జీవము కలిగినటువంటి దేవుని కొరకు తృష్ణ గొనుచు ఉన్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. విశ్వాసికి అలాంటి ఆశ ఉండాలి. పరిశుద్ధాత్ముడు అదే మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బైబిల్ క్లాస్ వస్తుందా, ఎప్పుడు సహోదరుల గుడికి వస్తుందా, ఎప్పుడు విజ్ఞాపన గుడికి వస్తుందా, ఎప్పుడు సహవాస గుడికి వస్తుందా, ఎప్పుడు ఆయన సన్నిధి, ఆయన యొక్క సహవాసం పరిశుద్ధులతో కలిసి ఎప్పుడు నేను ఆయనను ఆరాధించగలుగుతానా అనేటువంటి మనస్సు మనలో రావాలి. కీర్తనాకారుడు కోరహు కుమారులు అక్కడ రాస్తూ, నీ కొరకే నా యొక్క ప్రాణము తృష్ణ గొనుచు ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, మహారాజు అయినటువంటి దావీదు, నిత్యము నా యొక్క కుటుంబము నీ యొక్క సన్నిధిలో ఉండునుగాక అని చెప్పి తెలియచేస్తాడు. ఎప్పుడంట? నిత్యము. మనం పేరుకి పాట పాడుతూ ఉంటాం, రేయి పగలు నీ పదసేవే. పదసేవైనా పాదసేవైనా అది పాట వరకే. ఆదివారం సాయంకాలం కూడికి ఉంది రండి అన్నాం అనుకోండి, ఈ పాస్టర్ గారికి ఏం పని లేనట్టుంది, సాయంత్రం ఎందుకు కూటం పెట్టాడు, ఆదివారం ఉదయం వచ్చింది సరిపోలేదా అని చెప్పేసి అనుకునేటువంటి క్రైస్తవులు నేడు లోకంలో ఉంటున్నారు. కనుక అది పాదసేవ కాదది, దేవుని మీద ప్రేమ కాదది, నిద్ర, లోకములో ఉండేటువంటి ఆశ మీద సేవ, నిద్ర మీద సేవ. కనుక ఆత్మీయమైనటువంటి నిద్ర కలిగినటువంటి వ్యక్తి
దేవుని మీద పరిపూర్ణమైనటువంటి మక్కువను, ప్రేమను చూపించలేడు అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే ప్రభు ఏమి ఇష్టపడుతున్నాడు? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నిజంగా ఉన్నాయా మన ముఖాలు అలాగా? భౌతికమైనటువంటి ముఖాలు కాదు, ఆత్మీయమైనటువంటి ముఖాలను గురించి అడుగుతున్నాను. భౌతికమైనటువంటి ముఖాలు ఫెయిర్ అండ్ లవ్లీ పూసినా, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ పూసినా, లక్స్ ఇంటర్నేషనల్ సోప్తో గడిగినా కానీ, ఒకసారి గడిగి అద్దం చూసుకొని ఇంకా తెల్లగా రాలేదు, రెండోసారి గడిగి మళ్ళీ అద్దం చూసుకొని ఇంకా తెల్లగా రాలేదు, మూడోసారి ఎన్నిసార్లు చేసినా. ఒక సామెత ఉంది, చెప్తారా? తెలుగులో ఒక సామెత ఉంది, ఎందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఎలుకతోలేనా అది? ఎలుకతోలు గురించేనా? ఎవరు రాశారో నాకు గుర్తులేదు, గురజాడ రాశాడో మరి ఇంకెవరు రాశారో గుర్తులేదు. కనుక ఎలాంటి ముఖాన్ని దేవుని పట్ల మనం చూపగలుగుతూ ఉంటున్నాం. ఆయన అంటున్నాడు నీ స్వరం మధురముగా ఉన్నది అని. స్తుతి చెల్లించలేకపోతున్నాం దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రార్థన చేయలేకపోతూ ఉంటున్నాం దేవుని సన్నిధికి వచ్చి. నువ్వు మాట్లాడితే నాకు వినాలనుందయ్యా అని చెప్పి దేవుడు అంటా ఉంటే, లేదయ్యా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ జీవితకాలం అంతా ఉంటుంది నాకు అని చెప్పి మనం దేవునికి జవాబిస్తున్నాం. కాబట్టి ఎలాంటి వారముగా మనం ఉంటున్నామో పరీక్షించుకోవాలి ప్రియులారా. 33వ కీర్తన త్రిప్పండి, మొదటి వచనం. 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చాలా లోతైనటువంటి మాట అది తెలుగులో. ఇంగ్లీష్లో ఆ మాట రాయబడలేదు అక్కడ. ఇంగ్లీష్లో చాలా నార్మల్ అయినటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది. శోభస్కరము, యథార్థవంతులు ఆయనను స్తుతి చెల్లించుట అది వారికి శోభస్కరము అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎంత మహా గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ బండ చాటున దాగి ఉంటుండగా పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఆ బండ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. ఆయన చాటులో దాగి ఉన్నటువంటి మనము ఆయనను ఆనందింపచేసి, ఆయనను మహిమపరచగలిగి, ఆయనను మన ఆత్మీయమైనటువంటి భావనతో, ఆత్మీయమైనటువంటి అర్థం ఇచ్చేటువంటి రీతిలో మనము ఆయనకు ఆనంద గానము చేసి అది ఆయనకు శోభస్కరముగా ఉండాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాం. ఉంటుందా శోభస్కరముగా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ షూలమితి మాత్రము అలాంటి విధానములో లేదు, కానీ దేవుడు మెచ్చేటువంటి విధానములు ఏమి ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి నా ప్రియురాల, నా పావురమా నిష్కలంకురాల ఆలకింపుము అని అంటా ఉంటున్నాడు. పావురానికి ఏ స్థితి ఇచ్చాడు? నిష్కలంకురాల. నా పావురమా నిష్కలంకురాల ఆలకింపుము అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా గమనించండి, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకము ఏమియో లేదు. దెర్ ఇస్ నో ఈవిల్, దెర్ ఇస్ నో గిల్టీ, దెర్ ఇస్ నో ఫిల్తీనెస్ ఇన్ యూ. గొప్ప శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి దైవ అనుభవమును రక్షించబడినటువంటి జనాంగాలకి దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మారు మనసు పొంది తన రక్తంలో శుద్ధీకరించబడినటువంటి వారికి అలాంటి స్థానం ఇస్తూ ఉంటున్నాడు. నిష్కలంకమైనటువంటి స్థితి, సంఘానికి ఇవ్వబడినటువంటి స్థితి, పవిత్రమైనటువంటి స్థితి, పాపము లేనటువంటి స్థితి. ఆ పావురము పవిత్రమైనటువంటి స్థలాల్లో జీవాన్ని వెతికి తెచ్చినటువంటి రీతిలో సంఘము కూడా ఉండాలి. జీవించేటువంటి సంఘముగా ఉండాలి, మృతమైనటువంటి సంఘముగా కాదు.
పాపములోకి వెళ్ళిపోయి ఎగిరిపోయేటువంటి సంఘముగా కాదు. యు మస్ట్ ఫ్లై ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఎక్కడ ఎగరాలి? దేవుని ప్రసన్నతలో ఎగరాలి. ఎక్కడ విహంగము చేయాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధతలో విహంగము చేయాలి. దేవునిని ఆనుకోవాలి. ఆయనను ఆధారము చేసుకొని మనము నడవలసినటువంటి ప్రజలమై ఉంటున్నాం ప్రియులారా. 27వ కీర్తన త్రిప్పండి, ఒక మాట చదువుకొని ముగిస్తాం. సమయం అయిపోయింది, నాకు మరలా వేరే ప్రోగ్రాం కూడా ఉంది ఇప్పుడు. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగి తిని దానిని నేను వెతుకుతుంటున్నాను. యెహోవా యొక్క ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఆహా, ఏమడుగుతున్నాడంట? ఒక్క వరము అడిగాడంట. ఏంటా వరము? జీవిత కాలమంతా కూడా యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో నిలుచున్నట్లుగా ప్రతి ఒక్కరూ అడగాలండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభువా, నేను నిత్యము నా కుటుంబ సమేతముగా నీ యొక్క సన్నిధిలో నేను ఉండాలి, నీ యొక్క ప్రసన్నతలో నేను ఉండాలి. ఒకే ఒక్క వరము నేను నిన్ను అడుగుతున్నాను. అడగకుండా ఒక వరం ఇచ్చాడు. ఏంటా వరము? రక్షణ అనబడినటువంటి వరం. ఇది మీ వలన కలిగినటువంటిది కాదు, ఇది దేవుని వరమే. అయితే ఇప్పుడు కీర్తనకారుడు ఒక వరం అడుగుతున్నాడు. ఏంటి అని అంటే, నేను నిత్యము నీ యొక్క సన్నిధిలో నిలబడాలి, యథార్థ హృదయముతో, నిష్కలంకమైనటువంటి హృదయంతో, పవిత్రమైనటువంటి హృదయంతో. నేను నీ యొక్క బండ చాటులో నా జీవిత కాలాన్ని నేను గడుపుకోవాలి. 1700 శతాబ్దములో ఇంగ్లాండ్ దేశంలో ఒక భయంకరమైనటువంటి పెను తుఫాను ఆ దేశంలో వచ్చింది. చాలా గొప్ప గొప్ప కట్టడాలు కూడా ఎగిరిపోయాయి, కూలిపోయాయి. చాలామంది మనుషులు చనిపోయారు. అయితే అగస్టస్ అనబడినటువంటి ఒక వ్యక్తి ఒక దాచబడినటువంటి స్థలంలో, ఒక దాగినటువంటి కొండ, ఒక రాయి ఉన్నది. ఆ రాయి యొక్క చాటులో ఆ ఇరుప్రక్కల కూడా అతడు ఆ సందులో నిలబడి ఇటుప్రక్క కొండల మధ్య అతడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆ వ్యక్తి కాపాడుకొని ఆ సమయంలో తాను దేవుడు తన పట్ల చేసినటువంటి ఆ కాపుదలకు, ఆ సంరక్షణకు చాలా గొప్ప ఇంగ్లీష్ హిమ్ను ఆయన రాయగలిగాడు. రాక్ ఆఫ్ ఏజెస్ అనబడినటువంటి ఒక మహా గొప్ప కీర్తన. రాక్ ఆఫ్ ఏజెస్ క్లేఫ్ ఫర్ మీ, లెట్ మీ హైడ్ మై సెల్ఫ్ ఇన్ ది. ఇంకా వచనాలు నాకు గుర్తులేవు, కానీ చిన్నప్పుడు కుటుంబ ప్రార్థనలో డాడీ పాడుతూ ఉండేవాడు ఆ పాట. నీ యొక్క బండ చాటులో నేను నా యొక్క జీవితాన్ని కాపాడుకోగలిగాను. నీవు నన్ను దాచావు. నీవు దాయుట ద్వారా నీ యొక్క గాయములలో నుండి కార్చబడినటువంటి ఆ యొక్క రక్తము, ద బ్లడ్ అండ్ ద వాటర్ విచ్ హ్యాస్ ఫ్లోడ్ ఫ్రమ్ యువర్ వూండ్స్ హ్యాస్ క్యూర్డ్ మీ, హ్యాస్ డబల్ క్యూర్డ్ మీ అంటాడు ఆ కీర్తనలో. కనుక ఇట్ హ్యాస్ క్లెన్స్ మీ ఫ్రమ్ ద పవర్ అండ్ ద గిల్ట్ ఆఫ్ సిన్. పాపము యొక్క ప్రభావము నుండి, పాపము యొక్క గిల్ట్ నుండి అది నన్ను పవిత్రపరిచింది అని అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. కనుక మీకు సమయం ఉంటే ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా ఉంటుంది, వెళ్ళి వినండి, చాలా చక్కటి కీర్తన. కనుక మనల్ని దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి పావురముగా, మృదుమైనటువంటి పావురముగా, ఒకే కుటుంబము, ఇక్కడ గుంపు, అక్కడ గుంపు, ఇక్కడ ఒక ఆదివారం, అక్కడ ఒక ఆదివారం, ఇక్కడ ఒక సహవాసం, అక్కడ ఒక సహవాసం కాదు. ఏ స్థలంలో దేవుడు మనల్ని ఉంచాడో ఆ స్థలంలో మనం ఉండాలి. అలాగే పవిత్రమైనటువంటి స్థలాల్లో అది నిలబడేది. నిర్జీవమైనటువంటిది కానీ, పాపము కానీ, దౌర్బల్యత ఉండేటువంటి స్థలాల్లో అది నిలబడేటువంటిది కాదు. దేవుడు కూడా సంఘానికి అట్లాంటి శ్రేష్టమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడు. కనుక
అలాంటి దాచబడినటువంటి స్థలంలో దేవుడు మనల్ని ఉంచాడు. మనం దాచబడింది క్రీస్తులో. మన యొక్క శుద్ధీకరణము క్రీస్తు యొక్క గాయాల ద్వారా కలిగింది గనుక ఆ పావురము ఏ రీతిగా తిరిగి వచ్చి జీవానికి సంకేతముగా నిలిచిందో, దేవుడు మనల్ని కూడా నల్లటి పావురాంటి స్వభావమే, కానీ అలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని రక్షించి మరణ ఛాయల్లో నుండి జీవము కలిగినటువంటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే ఇప్పుడు లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాము, లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాము. కానీ అక్కడ షూలమితి అన్నట్లుగా నేను నా ప్రియుడను ఆనుకొని నా యొక్క యాత్రను ఈ యొక్క అరణ్యంలో కొనసాగిస్తున్నానని చెప్పి తెలియచేసిన రీతిగా మనం కూడా మన ప్రభు కొరకు, మన ప్రియుడు కొరకు యథార్థతతో, నిష్కలంకమైనటువంటి స్వభావముతో మనం ఎదురు చూద్దాము. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. పావురములో ఉండేటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు సంఘములో కూడా ఉండాలని, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గుణలక్షణాలు రక్షించబడినటువంటి, విలువ పెట్టి కొనబడినటువంటి సంఘములో కూడా ఉండాలనేది మీ యొక్క ఉద్దేశం. అయితే కొన్ని సమయాలలో అలాంటి విలువైనటువంటి శ్రేష్టత మాలో ఉండక, ఆత్మీయతను మేము కనుపరచక, శారీరకమైనటువంటి ఉద్రేకమును, శారీరకమైనటువంటి స్వభావాన్ని, శారీరకమైనటువంటి నేచర్ను మేము కలిగి ఉండి కొన్నిసార్లు మిమ్మల్ని మేము ఆనుకోలేకపోతా ఉన్నాం. కానీ మేము మిమ్మల్ని ఆనుకొని మా యొక్క స్వరాన్ని మీరు వినాలని, మా యొక్క ముఖాన్ని మీరు చూడాలని, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి ప్రజల యొక్క ఆత్మీయమైనటువంటి శ్రేష్టత ఎంత ఉన్నతంగా ఉంటుందో మీరు చూడాలని ఇష్టపడతా ఉంటున్నారు. అది శోభస్కరము అని చెప్పి మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. అవును నాయన, మిమ్మల్ని మేము కలిగి ఉండటం ద్వారా మా జీవితాలకు అది శోభస్కరం, మా యొక్క ఆత్మీయతకు శోభస్కరం. గొప్ప శోభాతిశయమైనటువంటి స్థలములలో మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అయితే కొన్నిసార్లు మా అవిధేయత ద్వారా, మా యొక్క ఇర్రెస్పాన్సిబుల్ అయినటువంటి స్థితి ద్వారా, బాధ్యత లేనటువంటి తత్వము ద్వారా వాటిని మేము పోగొట్టుకుంటూ ఉంటున్నాం. అలాగా ఉండక ఒక మంచి మాదిరికరమైనటువంటి నిష్కలంకమైనటువంటి జీవితాన్ని మిమ్మల్ని మేము ఆధారం చేసుకొని ముందుకు నడిపించుకున్నటకు అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఆయా కారణాల నిమిత్తమై వెళ్ళినటువంటి బిడ్డలు ఉన్నాయన, వారి యొక్క పనుల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే రాలేక ఆటంకపరచబడినటువంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఒక సమయానికి వారిని మీరు నడిపించండి. ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ప్రతి కార్యక్రమం కూడా మా ఆత్మీయతకు దీవెనకరముగా ఉండగలుగుటకు మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ ఉంటుండగా ఆ బిడ్డలను కూడా నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. మీ యొక్క దీవెన ఆశీస్సులు తిరిగి వెలుచున్నటువంటి మా మీద నిండారులుగా కుమ్మరించి మీ యొక్క సహాయం అనుగ్రహించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.